చికెన్ గ్రేవీ కర్రీ అంటే ఇలానే ఉండాలి. ఒక్కసారి గనుక టేస్ట్ చేస్తే రెస్టారెంట్‌లో కొన్నారా ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. అంత బావుంటుంది మరి. అబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ యొక్క సీక్రెట్ రెసిపీ తెలుసుకున్నారు అంటే బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. అలాగే టేస్ట్ విషయానికొస్తే మాత్రం అసలెక్కడ తగ్గే పనే లేదు. అంత బావుంటుందనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క చికెన్ లవర్ కూడా ఈ చికెన్ కర్రీనైతే కంపల్సరీ అయితే ట్రై చేయాల్సిందే. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి క్లీన్‌గా వాష్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్నయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి మంచిగా ఉప్పు, కారం పట్టించేద్దాం. ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు చేతిని క్లీన్‌గా వాష్ చేసుకొని, చేతితోనే మంచిగా అయితే ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేయాలి. ఇలా గనక చక్కగా మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ముక్కలకి మంచిగా ఉప్పు, కారం అనేవి బాగా పడతాయి. గ్రేవీ ఇంకాస్త ఎక్కువగా రావడం కోసం చాలామంది పెరుగుని కూడా యూజ్ చేస్తారు. సో, పెరుగు యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచండి. ఇప్పుడు ఈ చికెన్‌లోకి మంచి టేస్ట్ రావడం కోసం ఇంట్లోనే చికెన్ మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్ ధనియాలు, హాఫ్ కప్ జీలకర్ర, 4 యాలుకలు, 5, 6 లవంగాలు, పావు కప్పు మిరియాలు, 2 స్టార్ పువ్వులు, 2 అనాస పువ్వులు, 4 చెక్క, ఒక బడా ఇలాచి, మీకిష్టముంటే షాజీరాని కూడా యాడ్ చేసుకొని, వీటన్నిటిని ఇప్పుడు దోరగా వేయించుకొని, వేడి మొత్తం చల్లారాక, ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. తరువాత అదే పాన్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వాటిని ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లోనే లైట్‌గా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత బాగా పండిన 2 టమాటాల్ని కూడా మీడియం సైజులో కట్ చేసి ఉల్లిపాయలతో పాటు వీటిని గూడా బాగా మగ్గించండి. అలాగే 4, 5 జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని ఇలా దోరగా మగ్గిన తరువాత దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి ఒక పక్కనుంచండి. మన చికెన్ అంత టేస్టీగా, అంత గ్రేవీగా రావడానికి రీజన్ ఏంటంటే, ఈ చికెన్ మసాలా పొడి, అలాగే ఈ టొమాటో ఆనియన్ పేస్ట్. కాసేపు వీటిని ఒక పక్కనుంచి, స్టవ్ మీద మళ్ళీ ఒక మందపాటి కడాయి పెట్టుకొని, ఒక 3 గరిటెల ఆయిల్‌నైతే యాడ్ చేయండి. నాన్ వెజ్‌కి ఎప్పుడూ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆయిల్ వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4, 5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే మంచి టేస్ట్ కోసమైతే ఫ్రెష్‌గా తరిగిన ఒక కప్పు పుదీనాను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్నయితే తీసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్నయితే ఆయిల్‌లో బాగా వేయించండి. ఇలా మంటని హై ఫ్లేమ్ పెట్టడం వల్ల చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి చికెన్ పీస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అదే విధంగా నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. 5 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. మనం ఈ టమాటా ఆనియన్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. అదే విధంగా పెరుగు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అచ్చం హోటల్‌లో చేసిన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో, ఈ పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో, అప్పుడు పీస్ అనేది మనకి కరెక్ట్‌గా కుక్ అయినట్టు. వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి. మీకు మరీ బాగా స్పైసీగా కావాలి అనుకుంటే, ఒక 2 స్పూన్లు ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వరకైతే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి, తరువాత ఈ చికెన్ కర్రీని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఆ తరువాత ముక్క బాగా ఉడికిందో లేదో చెక్ చేసి చూడండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. కర్రీ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కసూరి మేతిని, అదే విధంగా ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది.
మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకొని, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.